నమస్తే, వెల్కమ్ టు థింక్ ఫర్ ఆంధ్ర. ఒక పక్క బైజూస్ సంస్థ దివాళా తీసిందని టెక్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ గోల పెడుతున్నా కూడా ఏపీ ప్రభుత్వం కావాలని ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. తమ విద్యార్థులకు బైజూస్ కంటెంట్ అందించేలా ఒప్పందం చేసుకుంది. నష్టాల్లో ఉన్న బైజూస్ను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వ పెద్దలు బాగానే కష్టపడ్డారు. ఆ సంస్థతో ఒప్పందంలో భాగంగా 1200 కోట్ల స్కామ్ జరిగిందని సిపిఎం ఆరోపిస్తోంది. ఆన్లైన్లో ఉన్న రేట్ల కంటే ఎక్కువ రేట్లు పెట్టి మరీ ట్యాబ్లు కొనుగోలు చేసినట్టు సిపిఎం పార్టీ కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు ప్రైవేటు సంస్థ లెర్నింగ్ యాప్ అయిన బైజూస్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందాన్ని అప్పట్లోనే వ్యతిరేకించిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్గా బైజూస్ సంస్థ ఉంది. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందించారు. వాటిలో కూడా బైజూస్ కంటెంటే ఉంది. గత ఏడాది 4,70,000 మందికి ట్యాబ్లను అందించారు. అందులో బైజూస్ మెటీరియల్ అప్లోడ్ చేశారు. వీటి కొనుగోలు కోసం ఒక్కో ట్యాబ్కు 10,000 రూపాయల చొప్పున 500 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం నిధులు వెచ్చించిందని తెలుస్తోంది. 8వ తరగతిలో విద్యార్థికి ఇచ్చిన ట్యాబ్లో 9వ తరగతి 10వ తరగతి సిలబస్ కూడా అప్లోడ్ చేస్తారు. ఇప్పటికే బైజూస్ సంస్థపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అది అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తోందని, ప్రకటనలకు తగ్గట్టు ఫలితాలు మాత్రం రాబట్టలేదని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ సంస్థతో ఒప్పందం ఎందుకు కుదుర్చుకుందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అప్పట్లోనే ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం ఏమీ స్పందించలేదు. సిపిఎం కూడా గతంలో బైజూస్తో జరిగిన ఒప్పందంలో కుంభకోణం జరిగినట్టు ఎన్నోసార్లు విమర్శించింది. ప్రతిపక్షం పార్టీ తెలుగుదేశం కూడా ఈ ఒప్పందాన్ని తప్పుపట్టింది. ఎన్ని యాప్స్ వచ్చినా ముఖాముఖి విద్యా విధానానికి సరిపోదని చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడు మళ్ళీ సిపిఎం నాయకుడు మీ శ్రీనివాసరావు బైజూస్ ట్యాబుల కొనుగోలులో పెద్ద స్కామ్ జరిగినట్టు ఆరోపిస్తున్నారు. బైజూస్ వల్ల ఏపీ ప్రభుత్వానికి చెందిన 1200 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందని చెబుతున్నారు. ట్యాబుల కొనుగోళ్లలో 2,500 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని శ్రీనివాసరావు వివరించారు. గత సంవత్సరం శాంసంగ్ మొబైల్ ఆన్లైన్లో 12,000 రూపాయలు ఉందని, దీన్ని హోల్సేల్గా కొంటే 9,000 రూపాయలకే దక్కుతుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో శాంసంగ్ మొబైల్కు 13,500 రూపాయలు ఇచ్చి కొన్నదని ఆయన వివరించారు. అలాగే ఈ సంవత్సరం యాసర్ మోడల్ ట్యాబ్ 14,000 రూపాయలకు మించి లేదని, కానీ ప్రభుత్వం 17,500 రూపాయలు ఇచ్చి కొన్నదని ఆయన ఆరోపించారు. ఈ డబ్బంతా ఎక్కడికి పోయిందో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 8వ తరగతి పిల్లలకి ఈ ట్యాబుల పంపిణీ మొత్తం ట్యాబ్సే, దానికి ఉన్నటువంటి కంటెంట్, బైజూస్ కంటెంట్, ఇది చాలా పెద్ద కుంభకోణం. దాదాపు 1,200 కోట్ల రూపాయలు ట్యాబులు కంటెంట్ వల్ల దుర్వినియోగం అయింది. ఎవరి చేతుల్లోకి పోయింది, ఎవరు తిన్నారు, ఏమైంది అనేటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి స్పష్టం చేయాలి. అసలు ఒక్కొక్క ట్యాబు ఎంత కొన్నారు, మొత్తం ఈ సంవత్సరం కానీ గత సంవత్సరం 2022లో కానీ 9,52,925 ట్యాబులు కొన్నారు. అందులో గత సంవత్సరం 5,18,740 కొన్నారు. ఈ సంవత్సరం 4,34,185 కొన్నారు. గత సంవత్సరం శాంసంగ్ A7 అనే మోడల్ కొన్నారు. ఈ శాంసంగ్ A7 అనే మోడలు వాళ్ళు ఎంఆర్పి, ఏ కంప్యూటర్ అయినా, ట్యాబ్ అయినా, ఫోన్ అయినా ఎంఆర్పి రేటుకి ఎవడు అమ్మడు, ఎవడు కొండు, అది ఎంఆర్పి ఉంటుంది. అది వాడు కంపెనీ వాడే అమెజాన్లో 12,000, 11,995 కొంటే పెడితే వీళ్ళు 13,262 కొన్నారు ఘనమైనటువంటి వాళ్ళు. యాక్చువల్గా హోల్సేల్ ప్రైజు 9,000. ఒక్కొక్కటి మనలాంటి వాళ్ళు ఎవరైనా విడిగా కొంటే అది 12,000, కానీ హోల్సేల్ ప్రైజు 9,000. అంటే ఒక్కొక్క ట్యాబ్లో 4,000 రూపాయలు గత సంవత్సరమే అదనంగా పెట్టి కొన్నారు. ఈ సంవత్సరం 4,34,185 ట్యాబుల్లో దానికి తోడు 256 GB అదనంగా ఒకటి ఇస్తా ఉన్నారు. అది 500 రూపాయల లోపే అవుతుంది. ఈ ట్యాబ్ను 17,500 కొన్నారు. అంటే పోయిన సంవత్సరం దాని మీద ఇంకొక 4,000 అదనంగా పెట్టి కొన్నారు. ఇది ఏసర్ ఈసారి పెట్టిన మోడల్ ఏసర్ A1 మోడల్, ఏసర్ 1 మోడల్. ఇది 14,000కి మించి లేదు మార్కెట్లో. అంటే హోల్సేల్ అయితే ఇది కూడా 12,000కి వచ్చేస్తుంది. ఈ ఒట్టి ట్యాబుల్లోనే దాదాపు 250 కోట్ల పైన కుంభకోణం జరిగింది ఒట్టి ట్యాబుల్లో. అంటే ఇది ఈ డబ్బు దారి మళ్లించడమే. ఎవడైనా సప్లయరు
ఖచ్చితంగా వీళ్ళ కమిషన్ ఇస్తాడు. ఆ కమిషన్ ఎవరు కొట్టారు, ఎవరికి పోయింది, ఎవరి జేబుల్లో పడింది, ఎన్నికలకు ముందు ఎన్నికల కోసం వసూలు చేశారా, లేకపోతే ఎవరన్నా మంత్రులకా లేకపోతే అధికారులకా ఎవరైనా స్పష్టం చేయాలి. దీని మీద స్పష్టమైన విచారణ జరిపించాలి. అంతకన్నా మించి దీంట్లో అతిపెద్ద కుంభకోణం, ట్యాబుల్ని మించిన కుంభకోణం కంటెంట్ అనేది కనపడదు మనకి. బైజూస్ కంటెంట్కి ఒక్కొక్క ట్యాబ్ మీద 15,500 రూపాయలు కట్టారు కంటెంట్కి. ఇది పెద్ద కుంభకోణం. ఇప్పుడు బైజూస్ పరిస్థితి ఏమిటి? దివాళెత్తే కోణంలో ఉంది. అప్పులు పాలయ్యారు, మోసం చేశారు, ఫారిన్ ఎక్స్చేంజ్ కుంభకోణాలు ఇరుక్కొని ఈరోజు విచారణ ఎదుర్కొంటున్నారు. మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న 20,000 మంది స్టాఫ్లో 12,000 మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు జీతాలు ఇవ్వలేక. 3 డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఈ కంపెనీ ఎన్ని రోజులు ఉంటుందో మైటాస్ లాగా ఉంది కుంభకోణం. ఈ మైటాస్ కుంభకోణం తరహాలో బైజూస్ కుంభకోణం ఈరోజు వాళ్ళు కేవలం అడ్వర్టైజ్మెంట్ ద్వారా మైస్మరైజ్ చేసి జనాన్ని మభ్యపెట్టి ఏదో చాలా పెద్ద కంటెంట్ అని చేస్తున్నారు. ఇంతకన్నా బెటర్ కంటెంట్ మన టీచర్లు వీడియోలు యూట్యూబ్లో పెట్టారు ఉచితంగా. ఆన్లైన్లో ఉన్న రేట్ల కంటే అదనంగా డబ్బు పెట్టి కొని ఆ డబ్బును అడ్డదారుల్లో బైజూస్కి లాభం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించిందని ఇప్పటికే ఎంతో మంది నాయకులు ఆరోపిస్తున్నారు. ఎవరితోనూ సంప్రదించకుండా బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని సిపిఎం వాదిస్తోంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.